యానివర్సరీ వస్తుంది, వెడ్డింగ్ యానివర్సరీ. సో మాకు మ్యారేజ్ అయ్యి 12 years అయిందనమాట. సో ఈ 12 yearsకి 12 శారీస్ కొంటానని మా ఆయన నాకు మాట ఇచ్చారు. సో ఇక్కడైతే కొత్త శారీస్ ఉన్నాయి. ఇదైతే ఫ్లాట్ 50% ఆఫ్లో ఉన్నాయి. సో ఇంటికైతే వచ్చేసాము. మొత్తానికి షాపింగ్ అయితే కంప్లీటెడ్. శారీ కిందంతా మనకి ఇట్లా పీకాక్ లోటస్ అంతా వస్తుంది, అండ్ పైన అంతా కూడా మనకి ఇట్లా డిజైన్ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ పింక్ కలర్ శారీ ఇట్లా వస్తుంది. సాఫ్ట్ మెటీరియల్, బార్డర్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇట్లా ప్యారెట్ డిజైన్ అయితే వచ్చింది. హలో ఫ్రెండ్స్, సో చాలామంది సీరియల్స్లో చూసి నా లిప్స్టిక్స్ కోసం అడుగుతున్నారు చాలామంది. సో వన్ ఆఫ్ మై న్యూడ్ లిప్స్టిక్స్, కొంచెం న్యూడ్ షేడ్స్లో ఉండేవి, రకరకాలవి, నేను రెగ్యులర్గా యూజ్ చేసేవి, నాకు నచ్చేటివి మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఈ లిప్స్టిక్స్ అయితే అన్నీ నేను తీసుకున్నది ఫ్రమ్ అమెజాన్. మీ అందరికీ తెలుసు నేను అమెజాన్ షాపర్ని మీలాగే. సో మంచిగా సేల్స్ ఉంటాయి కాబట్టి హ్యాపీగా మంచి ప్రైజెస్లో వచ్చేస్తుంటాయి. సో ఇంకా ఆలస్యం లేకుండా నేనైతే నా ఫేవరెట్ లిప్స్టిక్స్ అనేవి చూపించేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇది మేబిలిన్ నుంచి ఈ బ్యూటిఫుల్ లిప్స్టిక్. ఇదేంటి సూపర్ స్టే వినిల్ ఇంక్ ఫ్రమ్ మేబెలిన్ అనమాట. అండ్ ఇది షేడ్ వచ్చేసి సల్ట్రీ 160 సల్ట్రీ. అండ్ ఇది షేడ్ ఎట్లుంటుందో నేను మీకు చూపిస్తా. న్యూడ్ పింక్ షేడ్లో ఉంటుంది అనమాట. ఇలా స్వైప్ చేయాలి. సో ఇలా ఉంటుంది షేడ్. న్యూడ్ పింక్ షేడ్ కావాలి, కొంచెం గ్లాజీలో కావాలి అనుకుంటే మీరు ఇలా ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఫ్రమ్ అగైన్ మేబెలిన్ సూపర్ స్టే. దిస్ ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. అండ్ ఇది షేడ్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, సేమ్ షేడ్స్ మీరు చక్కగా పర్చేస్ చేయొచ్చు. అండ్ మీరు చూపిస్తాను. ఎంత బ్యూటిఫుల్ న్యూడ్ లైట్ పింకిష్ కలర్ అనమాట. ఎంత బాగుంటుందంటే కొంచెం క్రేయాన్ టైప్లో వస్తుంది ఇది. సో దిస్ ఇస్ అనదర్ మై కల్ట్ ఫేవరెట్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసా, దిస్ ఇస్ ఫ్రమ్ నికాక్ న్యూయార్క్ మ్యాట్ ఉంటుంది. అండ్ ఇదైతే అద్దరిపోద్దండి. ఇది వచ్చేసి టర్కిష్ రోజ్ అనమాట. చాలా బాగుంటుంది ఇది కూడా, వెరీ బ్యూటిఫుల్. సో అనదర్ పింకిష్ న్యూడ్. అండ్ ఇది డ్రై అయ్యాక కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, నేను మీకు చూపిస్తాను మిగతా స్వాచెస్ అయ్యాక. సో ఇది వచ్చేసి మ్యాట్ ఫినిష్ ఉంటుంది. ఇది లైట్ క్రీమీ అండ్ మ్యాట్లో ఉంటుంది. ఇది గ్లాజీ ఫినిష్ ఉంటుంది అనమాట. అన్నీ ఒకలాగే ఉంటాయి, ఎందుకంటే నాకు ఈ టైప్ ఆఫ్ పింక్ న్యూడ్స్ అంటే చాలా చాలా ఇష్టం. టెక్స్చర్స్ డిఫరెంట్గా ఉంటాయి అండ్ ఫీల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అనేది ఫేవరెట్ అనమాట ఇది. సో ఆలియా భట్ ఫేవరెట్ ఫ్రమ్ లోరియల్. అండ్ ఇది షేడ్ వచ్చేసి 601 వర్త్ ఇట్. ఇదైతే అద్భుతం. ఇదైతే కంప్లీట్ మ్యాట్ ఉంటుంది అనమాట. ఇది కూడా డ్రై అయిపోతుంది. సో ఇలా ఉంటుంది, కంప్లీట్ మ్యాట్ వస్తుంది ఇది కూడా కొంతసేపటికి. అండ్ దిస్ ఈజ్ అల్టిమేట్ అండి. మీరు అసలు మేకప్ లేకుండా ఇది ఒక్కటే వేసుకొని వెళ్ళిపోతే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే చాలా చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, చాలా బాగుంటుంది దిస్ కలర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్విస్ బ్యూటీ నుంచి కొత్త లిప్స్టిక్స్ వచ్చాయి. ఇది వచ్చి ప్యూర్ లస్టర్ లిప్స్టిక్స్ అనమాట. అండ్ దిస్ ఇస్ ట్రూ న్యూడ్ షేడ్. మీకు కింద ఇస్తా లింక్స్. ఇలా ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా, నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇది టెక్స్చర్ కూడా మనకి లైట్ గ్లాజీ టైప్లో అట్లా షైనీ అవుతుంటాయి అనమాట లిప్స్. సో మీకు కూడా కావాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేబెలిన్ నుంచి అనదర్ వన్. ఇది వచ్చేసి సాసీ 65 సాసీ. ఇది కూడా వెరీ బ్యూటిఫుల్ షేడ్. ఇది కూడా గ్లాసీ టైప్ ఉంటుంది. దిస్ వన్ గ్లాసీ టైప్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ షేడ్ ఎక్కువగా నేను జగదాత్రికి వేస్తాను. సో ఎస్, జగదాత్రి కోసం చాలామంది అడిగారు, జగదాత్రిలో మీరు వేసుకున్న లిప్స్టిక్ షేడ్ గురించి చెప్పండి అని. దిస్ అండ్ దిస్ బోత్ ఎక్కువ వాడతాను అనమాట జగదాత్రికి.
అండ్ లాస్ట్ లిప్స్టిక్ దిస్ వన్ అనదర్ స్విస్ బ్యూటీ నుంచి అనదర్ షేడ్. అండ్ ఇది వచ్చేసి సాల్టీ పింక్. ఇది మరో బ్యూటిఫుల్ షేడ్ అనమాట. ఇది కూడా సాల్టీ పింక్. ఇది చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. వెరీ బ్యూటిఫుల్ షేడ్స్ కదా. నాకైతే చాలా బాగా నచ్చాయి. చాలామంది నన్ను పర్టికులర్గా అడిగారు మీ ఫేవరెట్ న్యూడ్ లిప్స్టిక్ షేర్ చేయడని. సో ఎక్కువగా నేను పింకిష్ వాడుతుంటాను అనమాట. సో దిస్ ఇస్ ఆల్ మై ఫేవరెట్స్, ఆల్ టైమ్ ఫేవరెట్స్. అండ్ ఇవైతే ఈ మేబ్లిన్ అయితే ఐ థింక్ నేను 3rd బాటిల్ 4th బాటిల్ అంటే అంతలా వాడాను నేను. ఎందుకంటే షూట్స్కి రెగ్యులర్గా వాడతాం కాబట్టి, టచ్అప్స్ చేసుకుంటే ఎక్కువ లిప్స్టిక్ యూజ్ చేస్తాం కాబట్టి తొందరగా అయిపోతూ ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్ మై ఫేవరెట్స్. మీకు లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నాను. సో ఎస్, ఈరోజు వచ్చేసి మీరు ఆల్రెడీ టైటిల్ చదివారు కదా, మా యానివర్సరీ వస్తుంది, వెడ్డింగ్ యానివర్సరీ. సో మాకు మ్యారేజ్ అయ్యి 12 years అయిందనమాట. సో ఈ 12 yearsకి 12 శారీస్ కొంటానని మా ఆయన నాకు మాట ఇచ్చారు. మొత్తానికి చాలా రోజుల తర్వాత ఇద్దరికి ఒక ఫ్రీ టైం దొరికింది. అది కూడా చాలా తక్కువ టైమే ఉంది. ఈ 12 శారీస్ అనేది వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీలో కొనుక్కుంటాను అని చెప్పాను అనమాట, మరి కాస్ట్ కాదు. సో బడ్జెట్ ఫ్రెండ్లీలో కొంటున్నాను కాబట్టి మీకు కూడా ఏమన్నా యూజ్ అవుతుందేమో అని చెప్పి నేను ఈ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో 12 ఏళ్ళు అయింది కాబట్టి 12 శారీస్ అనమాట. సో లెట్ స్టార్ట్ ద షాపింగ్. మొత్తానికి ఒక షాపింగ్ బ్లాగ్ చాలా రోజుల తర్వాత చేస్తున్నా. అది కూడా మా ఆయన కొని పెడుతున్నారు కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఏ వైఫ్కైనా అంతే కదా, హస్బెండ్ కొని పెడుతున్నారంటే ఇంక మామూలు షాపింగ్ చేయము. అది కూడా నాకు బంపర్ ఆఫర్ దొరికింది, 12 శారీస్. ఐఎమ్ సో హ్యాపీ అండ్ సో ఎక్సైటెడ్. మీ అందరికి అర్థమవుతుంది కదా నా ఎక్సైట్మెంట్. మ్యారేజ్ అయ్యి వైఫ్గా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. సో నేనైతే చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నాను. కాకపోతే మా ఆయన ఒకటి చెప్పింది ఏంటంటే, ఆయన చెప్పడం ఏంటంటే 12 శారీస్ 12 షాపుల్లో కొనుక్కో అన్నారు. అది కొంచెం టాస్క్ అనిపించింది. సో ఏదో ఒక మెలిక ఉండాలి కదా, ఆయన అట్లా మెలికలు పెడుతుంటాడు అనమాట. 12 శారీస్ 12 షాపులలో చూద్దాం, లెట్స్ సీ. ఇప్పుడు ఒక షాప్కి వెళ్తాము, అక్కడ 2 శారీస్ నచ్చితే బిస్కెట్ అవుతుంది కదా, ఏమో గో విత్ ద ఫ్లో. మొత్తానికి ఇది ప్లాన్డ్గా ఏం చేయట్లేదు. 12 చీరలు కొనుక్కోవడం అయితే పక్కా. సో ఏం శారీస్ కొనుక్కుంటున్నా, ఏంటి, ఎక్కడ కొనుక్కుంటున్నా అన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. కొంచెం ఫన్గా ఉంటుంది కాబట్టి వ్లాగ్ చేయాలనిపించింది. ఐ థింక్ మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఫస్ట్ ఏ షాప్కి వెళ్తాం ఏం ఐడియా లేదు, ఏం ప్లానింగ్ లేదు. సో దారిలో ఏదైనా మంచి షాప్ కనిపిస్తే ఆపుతా, కలెక్షన్ చూస్తా, బడ్జెట్లో ఏమన్నా దొరికితే తీసుకుంటా, నాకు నచ్చితే నాకు ఏమైనా యూజ్ అవుతాయి అన్నట్టుగా. సో లెట్స్ స్టార్ట్ ద సారీ షాపింగ్ ఫర్ వెడ్డింగ్ యానివర్సరీ గిఫ్ట్స్ అనమాట. లెట్స్ స్టార్ట్. షాప్ అయితే చూసుకొచ్చాము. ఇక్కడ 50% ఆఫ్ ఉన్నది కదా, 25th January నుంచి 2025 అప్ టు 50% ఆఫ్ ఉన్నది. సో చూద్దాం, మనకి మంచిగా డిస్కౌంట్లో బడ్జెట్ ఫ్రెండ్లో శారీస్ దొరుకుతాయి. సో ఇక్కడైతే కొత్త శారీస్ ఉన్నాయి. ఇదైతే ఫ్లాట్ 50% ఆఫ్లో ఉన్నాయి. ఇవి ఎంతండి? 10-15 రేంజ్లో ఉన్నాయి. ఫ్లాట్ 50 వస్తుంది. ఫస్ట్ అయితే నీరూస్లో ఒక 2000 ఒక శారీ తీసుకున్నాను. యాక్చువల్లీ 2000 అంటే ఎక్కువే, నేను ఇంకా 1000లో అలా తీసుకుందాం అనుకున్నాను. బట్ 4000 శారీ 2000కి వచ్చింది ఫ్లాట్ 50%లో. బట్ చూద్దాం, ఇంకా షాపులు ఎదుగుదాము. పెద్ద షాపులలో కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ ఎదుగుదాం. ఎందుకంటే అవి ఒకటే పీసెస్ ఉంటాయి కాబట్టి, అట్లాంటివి రిపీటెడ్ ఉండవు కాబట్టి ట్రై చేద్దాం. లెట్ సర్చ్, నాకు తెలీదు, చూద్దాం. ఇప్పుడైతే మనం సెకండ్ షాప్కి వచ్చాము, వరమహాలక్ష్మి సిల్క్స్. సో ఇక్కడ బడ్జెట్లో ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం. ఎంత ప్రైస్?
షాపింగ్ని ప్రెడిక్ట్ చేయలేం కదా. సో ఇది కూడా 2000 పడింది. నేను ఎండ్ ఆఫ్ ది వీడియో ఏం సారీస్ కొన్నాను అనేది ఖచ్చితంగా చూపిస్తాను, విత్ ప్రైజెస్తో చూపిస్తాను. సో మీరు హ్యాపీగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడైతే ఇది వరమహాలక్ష్మి సేల్స్, ఇక్కడ షాపింగ్ అయిపోయింది. సెకండ్ శారీ కూడా కొనేసాను. ఇంకా థర్డ్ శారీలోకి వెళ్ళిపోదాం. థర్డ్ షాప్ బట్ ఓపిక పోతుంది. ఒకే రోజు ఇన్ని తిరగాలంటే టాస్క్ ఏమి. ఓ గాడ్, ఇది ఏ షాప్ అంటే మంగళగౌరి షాప్కి వచ్చాము. నాకైతే ఎగ్జాస్టింగ్ చూడాలి. కొనుక్కోవడం ఏమో కానీ తిరుగుడు కష్టం. సో ఒకటే రోజు అంటే అమ్మ. వచ్చేసాము. మొత్తానికి షాపింగ్ అయితే కంప్లీటెడ్. కొంచెం రెస్ట్ తీసుకొని నేను మీకు శారీస్ చూపిస్తా. దీస్ ఆర్ ఆల్ మై 12 శారీస్. నేను ఇప్పుడు మీకు చూపిస్తా డీటెయిల్డ్గా. సో ఎస్, అయితే ఇప్పుడు మనం 12 శారీస్ చూసేద్దాం. నేనైతే నాకు సీరియల్స్కి అండ్ అలాగే నాకు బాగా యూజ్ అయ్యేటివి నేను తీసుకున్నాను అనమాట. సో ఇంకా ఆలస్యం లేకుండా నేను మీకు చూపించేస్తాను. సో ఫస్ట్ శారీ ఇది వచ్చేసి బీజ్ మీద పింక్ కలర్ ఉంటుంది. బార్డర్ వచ్చి ఇట్లా జరీ బార్డర్ వచ్చింది అనమాట. శారీ మొత్తం మనకి ఇట్లా మంచిగా డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది, పింక్ కలర్. అండ్ ఈ శారీ ఎంత పడిందంటే ఇట్స్ 1045 రూపీస్. సో 1045కి నాకు ఇంత బ్యూటిఫుల్ శారీ అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ సీ గ్రీన్ కలర్లో తీసుకున్నాను. సింగిల్ కలర్ అనమాట, విత్ సిల్వర్ జరీ ఉంటుంది. అండ్ శారీ మొత్తం బీడ్స్ ఇట్లా వచ్చాయి అనమాట, బుట్టాస్. అండ్ సిల్వర్ బార్డర్ అయితే వచ్చింది. అండ్ ఇది ప్రైస్ వచ్చేసి 955. సో 955కి వచ్చేసింది అనమాట నాకు ఈ శారీ, 1000 రూపీస్ బిలో. అండ్ ఇది వచ్చేసి ఒక డిజైనర్ వేర్ టైప్లో తీసుకున్నాను. సో శారీ కిందంతా మనకి ఇట్లా పీకాక్ లోటస్ అంతా వస్తుంది. అండ్ పైన కొంత కూడా మనకి ఇట్లా డిజైన్ వస్తుంది అనమాట. నాకు ఇందులో కలర్స్ ఉన్నాయి, నాకు ఈ కలర్ నచ్చింది. అండ్ బార్డర్ కూడా వచ్చింది లైక్ ఇట్లాంటి బార్డర్. అండ్ ఇది ప్రైస్ వచ్చేసి 1575. వెరీ రీజనబుల్, ఎందుకంటే ఇదంతా థ్రెడ్ వర్క్ ఉన్నది, ఇదంతా థ్రెడ్ వర్క్ వచ్చింది. అయినా కూడా 1500కి వచ్చింది. క్యూట్ కదా. సో ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ. అండ్ శారీ మొత్తం అంతా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి జరీ డిజైన్ అయితే వచ్చిందనమాట. అండ్ దీనికి వచ్చేసి బార్డర్, ఈ బార్డర్ నాకు బాగా నచ్చింది, ట్రెండీగా అనిపించింది. సో ఫ్లవర్ జరీ బార్డర్ వచ్చింది. అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి 1295 పడింది. 1295. ఇందులో 2-3 కలర్స్ ఉన్నాయి, నేను ఈ బ్లూ కలర్ తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ఇది కొంచెం రెగ్యులర్ వేరే, బట్ నాకు యూజ్ అవుతుంది. సో గోల్డ్ విత్ మెరూన్ కాంబినేషన్ డిఫరెంట్గా అనిపించింది. ఇలా ఉంటుంది అనమాట జరీతోని. అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లా జరీ టైప్లోనే వస్తుంది. అండ్ దీనికి చక్కగా ఇట్లా ఇది పళ్ళు, కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు. అండ్ ఇది ప్రైస్ వచ్చేసి 1450కి వచ్చింది ఈ శారీ. అండ్ మెత్తగా ఉంది క్లాత్, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట వేసుకున్నాక. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ పింక్ కలర్ శారీ ఇట్లా వస్తుంది, సాఫ్ట్ మెటీరియల్, బార్డర్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇట్లా ప్యారెట్ డిజైన్ అయితే వచ్చింది జరీతోని. అండ్ దీనికి వచ్చేసి చక్కగా ఇట్లాంటి బ్లౌజ్ ఇచ్చారు, పర్పుల్ కలర్ బ్లౌజ్. మెటీరియల్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. ఇంది మీద కూడా చక్కగా బుట్టీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎస్, మంచి డార్క్ పింక్ కలర్ శారీ. ఇది 1995 పడింది, అంటే ఒక 5 రూపీస్ తక్కువ, 2000 రూపీస్ అనమాట. సో నాకైతే బాగా నచ్చింది ఇది, ఎందుకంటే శారీ క్లాత్ చాలా కంఫర్టబుల్గా అనిపించింది నాకు. సో అందులోనే నాకు ఆ క్లాత్ చాలా బాగా నచ్చింది. అందులోనే వేరే డిజైన్లో వేరే కలర్లో ఒకటి తీసుకున్నాను. సో ఇలా ఉంటుంది మెరూన్లోని, ఇలా ఇది కూడా వేరే బార్డర్ డిజైన్ వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ సిల్వర్ అండ్ గోల్డ్ జరీతోని బుట్టీస్ అయితే ఇవ్వడం జరిగింది. మంచి డార్క్ మెరూన్ కలర్ ఇచ్చాడు. అండ్ దీనికి గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్.
సో సేమ్ డిజైనర్ సేమ్ మెటీరియల్లోని నాకు అంటే మెటీరియల్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇలాంటి మెటీరియల్ నేను లాంగ్ వేర్ వేసుకోవచ్చు, ఏదైనా ఫంక్షన్స్కి అట్లా హ్యాపీగా వేసేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి శారీస్ తీసుకోవడం గొప్ప విషయం కాదు. సో దీన్ని ఎట్లా పేరప్ చేస్తాను అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఎస్, నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకున్నా లైట్ గ్రీన్, కింద బార్డర్ సిల్వర్ జరీ గోల్డ్ జరీ కాంబినేషన్తో ఇట్లా వచ్చింది బార్డర్ విత్ ఫ్లోరల్. అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ బుటీస్ ఇచ్చారండి. మొత్తం శారీ అంతా కూడా ఈ బుటీస్ వస్తుంది అనమాట ఇలా. అండ్ ఈ కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇది ప్రైస్ వచ్చేసి 2195. ఇది నాకు కాస్ట్లీ పడింది, 2200 పడింది. క్లాత్ చాలా బాగుంది అండ్ కలర్ నాకు బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ వన్, ఇది డార్క్ గ్రీన్ అనమాట. సో ఎస్, ఇలా ఉంటుంది శారీ మొత్తం, ఇలా ఉంటుంది. ఫాలింగ్ మెటీరియల్ టైప్లో ఉంటుంది కానీ చాలా డీసెంట్గా ఉంటుంది. ఇది పళ్ళు, ఇదంతా కూడా పళ్ళు, ఇది శారీ అండ్ ఇది బార్డర్. బాగుంది కదా. దీనికి ఎక్స్ట్రా టాజిల్స్ కూడా ఇచ్చారు అండ్ దీనికి సెల్ఫ్ డిజైన్ బ్లౌజే వచ్చేసింది. అండ్ ఇది ప్రైస్ వచ్చేసి 2695 కాదు సారీ 2695 మీద 500 లెస్ చేశారు. అంటే 2195 అంటే 2200 పడింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ అనదర్ మై ఫేవరెట్ శారీ అనమాట. చాలా నచ్చింది నాకు ఈ శారీ అయితే. సో ఇది డిజైన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇది సిల్వర్ జరీ ఉంటుంది అండ్ ఇందులోని చక్కగా లోటస్ కాదు, ఇది కోకోనట్ ట్రీ విత్ కోకోనట్ ట్రీ విత్ కౌస్ అనమాట. చాలా ట్రెడిషనల్గా అండ్ నాకైతే సూపర్గా నచ్చింది. అండ్ ఇది శారీ మొత్తం ఇలానే ఉంటుంది, బట్ బ్లౌజ్ వచ్చేసి డిఫరెంట్గా కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ ఇచ్చారు. నాకు అది కూడా చాలా బాగా నచ్చింది. ఇది బ్లౌజ్ డార్క్ చాక్లెట్ బ్రౌన్ కలర్ బ్లౌజ్ అనమాట. కుట్టించుకొని వేసుకుంటే అసలు అదిరిపోద్ది. అదైతే సూపర్గా నచ్చింది. ఇది ప్రైస్ 2195, ఇది కూడా 2200. సో ఇవన్నీ 2200 రేంజ్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అనదర్ లైట్ బ్రౌన్ కలర్, జస్ట్ క్యాజువల్ వేర్, వెరీ క్యాజువల్ వేర్. ఇక్కడ బార్డర్లో వచ్చేసి మనకంతా థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో ఇలా ఉంటుంది అనమాట శారీ మొత్తం. ఇది కూడా క్లాత్ చాలా బాగుంది. నాకు క్లాత్ మెటీరియల్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కంఫర్టబుల్గా ఉండకపోతే రోజంతా షూటింగ్లో వేసుకోవడం కష్టం. ఈవెన్ బయటకు వెళ్ళడానికి ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళడానికైనా రోజంతా ఉండాలి కదా ఆ శారీస్తో, కష్టంగా ఉంటుంది. సో అందుకే కంఫర్టబుల్గా ఉండాలి. అండ్ ఇది వచ్చేసి నాకు 1800 పడింది. సో 1800కి ఇంత బ్యూటిఫుల్ శారీ. క్లాత్ మెటీరియల్స్ చెప్పమంటే నాకు చాలా కష్టం, అన్నీ గుర్తుపెట్టుకొని చెప్పాలంటే కాదు, అందుకే నేను మీకు దగ్గరగా చూపిస్తాను. అండ్ లాస్ట్ శారీ వచ్చేసి ఇది ద బ్యూటిఫుల్ శారీ. మొత్తం ఇందులో ఫ్లవర్ డిజైన్, అబ్స్ట్రాక్ట్ డిజైన్ అంతా ఇవ్వడం జరిగింది అనమాట శారీ మొత్తం. నాకు ఈ శారీ కూడా క్యాజువల్గా ఉన్నది, బట్ ఇది నేను తీసుకోవడానికి రీజన్ ఏంటంటే బార్డర్. ఈ యాప్లిక్ బార్డర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో 10,000 15,000 శారీస్లో ఇలాంటి బార్డర్స్ చూసాను అనమాట. డిఫరెంట్గా అనిపించింది. బార్డర్ చూసేసరికి చాలా రిచ్గా ఉంటుంది కట్టుకున్నాక, మనంతా రెడీ అయ్యాక. అండ్ ఇది ప్రైస్ వచ్చేసి 2300 పడింది. బాగుంది కదా. సో నాకైతే బాగా నచ్చి నేను ఇన్ని శారీస్ తీసుకున్నాను. మా వారి గిఫ్ట్. థ్యాంక్ యూ మై హస్బెండ్. సో మా పెళ్ళై 12 ఏళ్ళు అవుతుంది కాబట్టి వెడ్డింగ్ యానివర్సరీ రాకముందే నాకు ఈ గిఫ్ట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ. చక్కగా ఇవన్నీ కూడా నేను డిఫరెంట్ బ్లౌజెస్తో పేరప్ చేసి అడపదడప అక్కడక్కడ నేను చక్కగా సీరియల్స్లో కానీ పర్సనల్గా కానీ కట్టుకుంటూ ఉంటాను. మీరు చూస్తారు, సీరియల్స్లో అయితే మీరు చూడొచ్చు. అండ్ ఎస్, ఐ హోప్ మీకైతే ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నేనైతే ఆబ్వియస్లీ చాలా హ్యాపీ. ఎవరికైనా ఏ వైఫ్కైనా హ్యాపీ కదా, తీసుకెళ్ళి ఇన్ని శారీస్ ఒకేసారి కొట్టే ఎవరికి హ్యాపీ ఉండదు. సో నేను కూడా చాలా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మా ఆయనకి ఎందుకు థ్యాంక్స్ చెప్తాను కానీ. సో ఎస్, మొత్తానికైతే వ్లాగ్ సూపర్ ఎంజాయ్ చేశాను నేను. యాక్చువల్లీ నేను అలసిపోయి ఉన్నాను, అంటే పొద్దు నుంచి తిరుగుతున్నాను కదా, ఇన్ని షాప్స్, ఇంత శారీ షాపింగ్, అందుకనమాట.
మొత్తానికి ఐఎమ్ సో హ్యాపీ. ఐ థింక్ మీరు కూడా హ్యాపీగా ఉండి అండ్ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు కూడా తెలిసింది అనుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే శారీస్ చాలామంది కొనుక్కుంటూ ఉంటారు. ఎక్కడెక్కడ ఏవేవి దొరుకుతాయో తెలియదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పెద్ద పెద్ద షాప్లలో ఓన్లీ కాస్ట్లీ శారీసే ఉంటాయి. మనం ఆ షాపులకు వెళ్ళలేము అనుకునే వాళ్ళకి ఇదొక నేను చిన్నగా వీడియో చేసి పెట్టాను అనమాట. వాళ్ళని అడిగితే ఇట్లా కూడా మనకు చూపిస్తారు. అండ్ ఇంకొక విషయం మర్చిపోయాను మీ అందరికీ చెప్పడం. నేను యూజ్ చేసే ఒకే ఒక టిప్ మీకు చెప్పనా, సీక్రెట్ టిప్. ఇప్పుడు మనం పెద్ద షాపులకి వెళ్ళామనుకోండి, వాళ్ళు అడుగుతారు మేడం మీకు ఏ రేంజ్లో కావాలి, ఒక 5000 రేంజ్లో మినిమం అట్లా చూపించిన ఇట్లాంటి జర్క్లు ఇస్తూ ఉంటారు కదా మనకి. అప్పుడు మనం ఎలాంటి జర్క్ ఇవ్వాలి అంటే, లేదండి జస్ట్ ఒక 1000-2000 లోపల చూపించండి, నాకు కాదు, నేను ఏదో గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలనుకుంటున్నాను అంటే, గిఫ్టింగా మేడం, అయితే ఓకే మేడం చూపిస్తాము అని చెప్పేసి వాళ్ళు తక్కువ రేంజ్లో అప్పుడు చూపిస్తారనమాట. దిస్ ఈజ్ మై సీక్రెట్ టిప్. సో ఎస్, మీరు కూడా ఫాలో అయ్యి చక్కగా బడ్జెట్ ఫ్రెండ్లీలో కొనుక్కోవాలనుకుంటే పెద్ద షాపుల్లో కూడా కొనుక్కోవచ్చు. వాళ్ళు ఉన్నా కూడా చూపించరు అనమాట. సో చూపించేలాగా మనమే చేసుకోవాలి. సో ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. యూజ్ అయితే లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.